నమస్తే, నేను రాంబాబు, యోగా, ఆక్యుపంక్చర్ థెరపిస్ట్ని. సో మనం లాస్ట్ ఒక 4 వీడియోస్లో మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఆహ్, ఏంటి ప్రాక్టీస్ చేస్తున్నాము. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ని ఎలా తగ్గించుకోవాలి అనే ఒక వెయిట్ లాస్ సిరీస్ని మనం చేస్తున్నాము. సో ఇప్పుడు వెయిట్ లాస్ సిరీస్లో నెక్స్ట్ 5th వీడియో నెక్స్ట్ ఏంటి అంటే మనం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవాలి. సో నేను ఎప్పుడూ చెప్పేది ఒకే విషయం, ఎక్సర్సైజ్ అనేది 50% అయితే 50% డైట్ అనేది ఖచ్చితంగా మనం చేయాలి. సో రెండిటి కాంబినేషన్లో చేయగలిగితేనే మనకి వెయిట్ లాస్ అనేది 100% మనం ఏదైతే గోల్ని పెట్టుకుంటామో ఆ గోల్ని ఖచ్చితంగా అచీవ్ చేసుకోగలుగుతాం. సో 3 months ఆఫ్ ఒక గోల్ ఖచ్చితంగా పెట్టుకోగలిగితే ఒక 3 monthsలో మనం యావరేజ్గా మంత్లీ ఒక 5 to 6 kgs తగ్గినా కూడా ఇంచుమించు ఒక 3 monthsలో ఒక 15 to 18 kgs ఆఫ్ వెయిట్ని మనం రిడక్షన్ అవ్వచ్చు. ఒక సిస్టమేటిక్ ప్లాన్ ప్రకారం చేసుకుంటే 100% మనకు మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. సో ఇప్పుడు దీంట్లో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ మనం బ్యాక్ మీన్స్ మన బటక్స్ ఏరియా అండ్ బటక్స్ కింద ఉన్నటువంటి ఏరియాలో స్టబన్ ఫ్యాట్ని ఎలా మనం తగ్గించుకోవాలి. సో వాటికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ని కొన్ని ప్రాక్టీసెస్ని నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ద ఫస్ట్ కొంచెం లెగ్ ప్రిపరేషన్ చేసుకోవాలి. సో అది ఎలా చేసుకోవాలి అంటే మీ 2 చేతుల్ని వేస్ట్ లైన్ మీద పెట్టుకొని మీ రైట్ లెగ్ని ఇలా స్లోగా ఒక సర్కిల్ రొటేషన్ చేయాలి. ఇలా రొటేషన్ అనేది ఒక 10+10 రొటేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒక లెఫ్ట్ లెగ్ని ఇట్లా రొటేషన్ చేసుకోవాలి. ఇలా ఒక 10 ఇలా రొటేట్ చేసుకోవాలి. సో జస్ట్ ఇట్ ఈస్ ఎ ప్రిపరేషన్. దీని తర్వాత మనం ఏం చేస్తామంటే వాల్ సపోర్ట్ తీసుకొని బ్యాక్ లెగ్ రేజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇలా వాల్ని సపోర్ట్ తీసుకుంటున్నాము 2 చేతులతో తీసుకొని ఇలా బాడీని ఒక 90 degrees పొజిషన్లోకి తీసుకున్న తర్వాత రైట్ లెగ్ ఇట్లా మనం పైకి ఎత్తుతాము అండ్ మళ్ళీ డౌన్ చేసుకొని లెఫ్ట్ లెగ్ ఇలా పైకెత్తి మళ్ళీ రైట్ లెగ్ తర్వాత లెఫ్ట్ లెగ్ అండ్ రైట్ దెన్ లెఫ్ట్ ఇలా మనం రిపీటెడ్గా ఒక 25+25 అంటే ఒక 25 మళ్ళీ ఒక రైట్ అండ్ లెఫ్ట్ టుగెదర్ మనకి ఒక 50 వచ్చేటట్టుగా డే 1 ప్లాన్ చేసుకుంటున్నాం. తర్వాత డే 2 ఒక 10 ఇంక్రీజ్ చేయాలి. డే 3 ఇంకొక 5+5 ఇంక్రీజ్ చేయాలి. అట్లా ఒక 1 వీక్ ఆఫ్ ప్రాక్టీస్లో మనం ఒక 50+50 వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. సో ఇలా బ్యాక్ లెగ్ రేజ్ చేస్తున్నాం. సో దిస్ ఫస్ట్ ఎక్సర్సైజ్. అండ్ ద సెకండ్ ఎక్సర్సైజ్ సెకండ్ ప్రాక్టీస్ ఏంటి అంటే మనం రెగ్యులర్గా చేసేటటువంటి స్క్వాట్స్ అంటే గుంజీలు తీయటం. సో కాకపోతే ఇక్కడ మనం గుంజీలని మన ఇష్టం చెవులు పట్టుకొని తీయచ్చు, లేకపోతే చేతులు 2 ముందుకి ఫింగర్స్ లాక్ చేసుకుని కూడా తీయచ్చు. సో ఒకసారి మీకు అది నేను 2 వేరియేషన్స్ని చూపిస్తాను. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం లెగ్స్ మధ్యలో ఒక 1.5 feet గ్యాప్ తీసుకోవాలి. 1.5 feet గ్యాప్ తీసుకొని 2 చెవులని ఇలా పట్టుకోవాలి. పట్టుకొని నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ స్లోగా కింద కూర్చోవాలి అండ్ శ్వాసను తీసుకుంటూ మళ్ళీ పైకి లేవాలి. ఇట్లా ఒక బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. చలో బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. సో ఇలా చేసుకోవచ్చు. లేదు అంటే మీరు కొంచెం ఫింగర్స్ని ఇట్లా లాక్ చేసుకొని ఇంకా కొంచెం దీన్ని కొంచెం అంటే ఒక 1.5 feet కంటే కొంచెం ఎక్కువ చేసుకొని స్లైట్గా నీస్ ఇన్సైడ్ చేసుకోవాలి. అంటే నీస్ ఇన్సైడ్ అంటే ఏం లేదు, నీ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం
స్లైట్గా ఇన్సైడ్ రొటేట్ చేయాలి. రొటేట్ చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే మీకు హీల్ అనేది కొంచెం అవుట్వర్డ్ అవుతుంది. సో దెన్ మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది. సో దెన్ యూ కెన్ సిట్ లైక్ దిస్. 1 2 3 4 5. సో ఇలా దీనికి దానికి ఆ డిఫరెన్స్ ఏంటి అంటే మనం ఇది చేసినప్పుడు ఫుల్ స్క్వాట్ అవుతుంది, అంటే కంప్లీట్గా మనం కూర్చోగలుగుతాం. బట్ దీంట్లో ఈ వేరియేషన్లో లెగ్స్ని కొంచెం దూరం చేసుకొని ఇలా ఆల్మోస్ట్ వీఆర్ గోయింగ్ డౌన్ బట్ నాట్ గోయింగ్ టు సిట్ లైక్ దిస్, ఇలా. ఓకే, సో ఇట్లా మనం స్లైట్గా అప్పర్ బాడీ లిఫ్ట్ చేసుకుని పైకి లేస్తాం. ఈ వేరియేషన్లో మీకు ఏమవుతుందంటే నీస్ అండ్ థైస్ అనేవి స్ట్రెంథన్ అవుతూ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాట్ అనేది బాగా రిడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో ఇట్లా 2 వేరియేషన్స్ని మనం గమనించి ఏ వేరియేషన్ మీకు బాగా సూట్ అవుతుంది అనేది చూసుకోవాలి. దీంట్లో ముఖ్యంగా ఏం జరుగుతుందంటే చాలామందిలో నీ పెయిన్స్ రావడం జరుగుతుంది. సో మరి ఆ నీ పెయిన్స్ నుంచి మనం స్లోగా నీ స్ట్రెంగ్త్ చేసుకుంటూ నీ పెయిన్స్ని రాకుండా చేసుకుంటూ ప్రాక్టీస్ అనేది చేయాలి. తరువాత 3వ ప్రాక్టీస్ ఏది అంటే బ్యాక్లో ఉన్నటువంటి ఈ స్టబన్ ఫ్యాట్ని తగ్గించుకోవడానికి ద బెస్ట్ ప్రాక్టీస్ మనం పడుకొని చేద్దాం. సో మనం ఇలా బోర్లో పడుకోవాలి. పడుకున్న తర్వాత 2 కాళ్ళ టోస్ అవుట్ చేసుకొని ఇలా 2 చేతుల్ని ఇలా మన థైస్ కింద పెట్టేసుకొని ఇలా థైస్ కింద పెట్టుకొని చిన్ని ఇట్లా టచ్ చేయాలి. ఓకే, సో దెన్ నెమ్మదిగా రైట్ లెగ్ అప్ అండ్ డౌన్ చేసుకొని మళ్ళీ లెఫ్ట్ అప్ చేయాలి. తర్వాత డౌన్, రైట్ లెగ్ అప్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇలా లిఫ్ట్ చేస్తున్నప్పుడు లెగ్ ఇట్లా ఫోల్డ్ చేయొద్దు, నీ ఫోల్డ్ చేయకుండా స్ట్రైట్ తీసుకోవాలి. అండ్ మోస్ట్లీ ఒక 45 degrees అంటే ఒక 30 to 45 degrees మధ్యలో ఉండేటట్టుగా లెగ్ని రేస్ చేసుకోవాలి. సో ఇలా రైట్ అప్ అండ్ డౌన్, దెన్ లెఫ్ట్ అప్ అండ్ డౌన్. సో ఇది మనం ఇనీషియల్గా ఒక 10+10 చేస్తూ, అంటే ఒక 10 లెఫ్ట్ ఒక 10 రైట్ ఒక 10 చేస్తూ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేయాలి. అంటే 20-25 అలా చేసుకోవాలి. సో ఇలా ఈ సిరీస్లో మొత్తం మనకి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఫ్యాట్ని ఎలా రెడ్యూస్ చేయాలో తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. నమస్తే.